వ్యక్తం చేస్తున్నారు. అదే క్రమంలో మరి కల్లాలలో రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు అకాల వర్షాలు, మరొక వైపు మరి వడగళ్ళ వానలు, ఇలాంటి మరొక వైపు ఎండలు, ఇలాంటి కష్టకాలంలో రైతులు కల్లాల వద్ద ఉండడం, మరొక పంట ఇప్పుడు వానాకాలంకు సంబంధించి కూడా పంటలు సాగు చేసుకునే పరిస్థితిలో రైతన్న కల్లాల వద్దే ఉండడం, కొంతమంది మరి ఆ ఎండవేడికి తట్టుకోలేక తర్వాత కొనుగోలు విషయంలో కొంత ఆందోళన చెంది మరి చాలామంది రైతులు చనిపోతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. దీంట్లో బీఆర్ఎస్ అయితే ఇప్పటికే మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తోంది. నేటి నుంచి బీజేపీ కూడా రైతు కోసం బీజేపీ భరోసా పేరుతో ఎన్ రామచంద్రరావుతో పాటు తెలంగాణలోని బీజేపీ నేతలంతా కూడా కల్లాల వద్దకు వెళ్తున్నారు. సో ఇదే అంశంలో ఈరోజు మనం స్పెషల్ డిబేట్లో చర్చ చేస్తున్నాం. ఈ చర్చలో మనతో పాల్గొంటున్నారు బండారు రామ్మోహన్ గారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ గారు. అదే క్రమంలో డాక్టర్ శివకుమార్ లాలు కాంగ్రెస్ నాయకులు, మరి ఉపేంద్ర గారు బీఆర్ఎస్ నాయకులు, తాడూరు శ్రీనివాస్ గారు బీజేపీ నాయకులు. ముందుగా బండారు రామ్మోహన్ గారితో మాట్లాడదాం. రామ్మోహన్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ శ్రీనివాస్ గారు. సో ఓవరాల్గా మరి ఒకప్పుడు వ్యవసాయం దండగా అనే రోజుల నుంచి మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అది మరి రోజు రోజుకు వ్యవసాయ విస్తీర్ణం పెరిగిపోతుంది, తర్వాత పంట దిగుబడి పెరిగిపోతుంది. ప్రభుత్వం ఇప్పుడు పంట కొనుగోలు చేయట్లేదు అని బీఆర్ఎస్ బీజేపీలు కూడా ఆరోపిస్తున్నాయి. దీంట్లో కొన్ని రోజులుగా కూడా రైతులు కూడా కల్లాల వద్దే ధాన్యం కొనుగోలు లేకపోవడం, అకాల వర్షాలు ఒకవైపు, తీవ్ర ఎండలు మరొక వైపు, కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తున్నాయి. అసలు క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు ఏంటి? నిజంగానే రైతులు ఇబ్బంది పడుతున్నారా? కొంతమంది రైతులు చనిపోతున్నారనే వార్తలు కూడా చూస్తున్నాం. వాస్తవ పరిస్థితులు ఏంటి చెప్పండి సార్. శ్రీనివాస్ గారు, మీకు ఉపేందర్ గారికి, టీఆర్ఎస్ నాయకులు అట్లాగే తాడూరు శ్రీనివాస్ గారికి, అట్లాగే శివలాల్ గారికి 99 నమస్కారం. మొత్తం దాచిపెడితే రాగదు. ఇప్పుడు నిప్పును మూట కడితే ఆగదు కదా, బట్టగాడు ఆగిపోతుంది. అట్లా ఎన్ని రోజులు దాచలేమంటున్నాను. నేను స్పష్టంగా చెప్తున్నాను. శాతాలు కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం 80% కొనుగోలు చేసిన ఇప్పటికీ అంటుంది. ఈ 30 కూడా కాలేదని టీఆర్ఎస్ అంటుంది. ఎక్కడో అది నిజమైతున్నది కదా. సగం నీళ్లు ఉన్నాయనేమో కాంగ్రెస్ పార్టీ చెప్తుంది, సగం నీళ్లు లేవనేమో ప్రతిపక్షాలు చెప్తుంది, బీజేపీతో సహా అంటున్నాను. కనుక వాస్తవం ఉంటే ఈ మధ్యన ఒక 15 రోజులుగా నేను దక్షిణ తెలంగాణ పోలే కానీ ఉత్తర తెలంగాణలో వరంగల్ రోడ్డు, మళ్ళా సూర్యాపేట రోడ్డు, అట్లాగే రాజీవ్ రోడ్డు, నిజామాబాద్ రోడ్డు, ఈ 4 రోడ్లకు నేను వెళ్ళాను. ఈ మధ్యన పెళ్లి పేరెంటాల పెళ్లి. నాకు కొంచెం ఆసక్తి ఏంటంటే రైతు సంఘాల స్వతంత్ర రైతు సంఘాల కన్వీనర్ కనుక ఖచ్చితంగా కొంచెం పుట్టగడ్డ పొంటి అంటే కొంచెం గ్రామాల నుంచి వెళ్ళే రోడ్డు నేను ఎంపిక చేసుకుంటాను. చాలా వరకు రోడ్ల మీద ఉన్నాయా లేవా నేను వీడియోలు కావాలని చూపెడతాను మీకు. ఇప్పటికీ 50% ఖచ్చితంగా రోడ్ల మీద పడి ఉన్నాయి వరి పంట. ఈ మొక్కజొన్నలు ఇంకా చెప్పనవసరం లేదు. ఇంకా కొనుగోలు కేంద్రాలు పూర్తిగా తెరవలేదు, కొన్నవి కూడా చాలా తక్కువ అంటున్నారు. ఈసారి వేసంగి పంటగా మొక్కజొన్నలు బాగా పడినాయి శ్రీనివాస్ గారు. అట్లాగే వరి ఇప్పుడు 3 పార్టీలు ఆరోపించడం ఏంటంటే 3 పార్టీలు ఏం చేస్తాయి? కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఏంటంటే బీజేపీ కాంగ్రెస్ అంటది. అట్లాగే ప్రాంతీయ పార్టీలు కూడా ఏమైతే అంటే బీజేపీ మన కేంద్ర ప్రభుత్వం కదా, అక్కడ కొనాలి కదా వాళ్ళు అని చెప్పి మేము ఇంతవరకే పరిమితం వాళ్ళు అంటారు. ఈ నెలలు ఏమైతుందంటే అందుగట్లో ఆగమైనట్టు రైతులు చివరికి రైతు బతికి ఆగమైతుంది అంటున్నారు. ప్రకృతి శాపం ఎప్పుడైనా ఉంటది శ్రీనివాస్ గారు. పాలకుల పాపం పెద్దదంటున్నాడు. అతివృష్టి అనావృష్టి మనం ఆపలేము, అకాల వర్షాలు మనం ఆపలేము, రాళ్ల వానలు ఆపలేము. ఇవన్నీ మన చేతిలో లేని పని. కానీ ఉన్న పని ఏంటంటే కనీసం ఇప్పుడు అమ్మపోతే అడవి, కొనుగోతే కొలివి అన్నట్టు వెనకటి దాదాపు 4 ఏళ్ళు చెప్తున్నాను. ఇప్పుడు అమ్ముదామంటేనేమో పంట పండకపోతే నష్టపోతే రైతు వేరు. కానీ పండిన పంటను అమ్ముకుందామంటే కూడా పరిస్థితి ఇట్లా లేకుంటే అంత ఏమన్నట్టు అమ్మపోతే అడవి, కొనపోతే కొరివి. రకరకాల పెట్టుబడులు పెరిగినాయి. పెట్టుబడి సాయం ఏమో మొత్తం అందకుండా పోతుంది. పెట్టుబడి సాయం పేరు మీద గతంలో రైతు బంధిస్తే రైతు భరోసా అనే పేరు మీద చేసి ఇప్పటి వరకు 3 విడతలు ఎగ్గొట్టారు కూడా చూసాం మనం. ఇవన్నీ చూస్తే మనకు అర్థమైంది ఏంటంటే రైతు గోస రాస్తే రామాయణం అవుతుంది, చెబితే భారతం అవుతుంది. స్పష్టంగా చెప్తున్నాను, ఏ పార్టీ నుంచి కాదు. ఇక్కడ 2 రకాలు ఉన్నాయి. ఒకటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటికి ఖచ్చితంగా దీని బాధ్యత ఉంది అంటున్నాను నేను శ్రీనివాస్ గారు. మొదలైందంటే మన బఫర్ స్టాక్స్ 3 సంవత్సరాల సరిపడా దేశంలో ఉన్నాయి. మన బియ్యం అంటే 3 సంవత్సరాలు వర్ష కరువు వచ్చినా మనకు వెళ్లే పరిస్థితి ఉంది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఏమంటుంది? 70 లక్షల మెట్రిక్ టన్నుల కానీ ఎక్కువ కొనలేమని కేంద్ర ప్రభుత్వం అంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏమంటే మీరు కొంటలేరు కానీ మేము అట్లా తీసుకురావాలంటుంది. మొన్నటిదాకా బారదాన సమస్య ఉండే. అంటే ఒక ప్రణాళిక ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అసలు యాక్చువల్ గా ఏంటంటే కేంద్రము FCI ద్వారా కొనుగోలు చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఒక కమిషన్ ఏజెంట్ గా పనిచేస్తుంది. అంటే సివిల్ సప్లైస్ ద్వారా ఇక్కడ కొంటారు. యాక్చువల్ గా రాష్ట్ర ప్రభుత్వానికి ఏంటంటే మొత్తం కేంద్రం డబ్బులు ఇస్తుంది, దానిలో 2.5 నుంచి 4% రకరకాలుగా ఉన్నాయి, వాళ్ళకు కమిషన్ వస్తుంది. ఆ కమిషన్ ఏదైతే ఉందో దానికి పనిచేయాల్సిందే అవసరం ఉన్నది.
కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? అప్పుడైనా ఇప్పుడు ఆయన రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పని, కమిషన్ ఏజెంట్ గా చేయాల్సిన పనులు ఏమవుతుందంటే ముందస్తు జాగ్రత్తగా ఎంత వస్తుంది, ఈ పంట దిగుబడి ఎంత వస్తుంది, దాన్ని బట్టి మనం ఎట్లా ఏర్పాటు చేయాలని లేదంటున్నాడు. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. గత 2 ఏళ్ల క్రితం మాత్రం కనీసం పెద్ద గ్రామాలన్నింటిలో ఐకేపీ కేంద్రాలు ఉండేవి. ఇప్పుడు 2-3 గ్రామాలకు కలిపి ఒకటి పెడుతున్నారు. అంటే ట్రాన్స్పోర్ట్ ఖర్చు పెరిగింది కదా, ఇక్కడి నుంచి అక్కడ తీసుకుపోవాలి కదా, అక్కడ 2 రోజులు 3 రోజులు కూలి పోగొట్టుకొని లేకుండా పళ్ళు పోగొట్టుకొని అక్కడ రాత్రి బాగులు ఉండాలి కదా. రెండోది ఏమైతుంది శ్రీనివాస్ గారు, ఫస్ట్ అని చెప్తున్నాడు 30-40%, 50% లెక్కలకు పోతే వాడు ప్రతిపక్షాలు ఎట్లా తక్కువ చెప్తారు, అధికార పక్షం ఎక్కువ చెప్తారు. ఇది ముచ్చట కాదు. ఒకసారి రోడ్ల మీదకి పోదాం. 50% పైగా ధాన్యం ఇంకొక మొన్ననే రోహిణి కార్తె వచ్చింది, ఇంకో 10 రోజుల వర్షాలు మొదలైతే 10-15 రోజుల ఈ లోపు కనుక చేయకపోతే రైతు బతికి ఇంకా ఆగమైంది అంటున్నాడు. దీన్ని పరిష్కారం కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కొంటాన్న మొత్తం అంతా కొనియాలి, అది వాళ్ళకి అమ్మాలి. రెండోది రాష్ట్ర ప్రభుత్వాలు చేయాల్సిన పని ఏంటంటే దీన్ని ఎగుమతి చేసే ప్రయత్నం చేయాలి, వేరే దేశాలకు ఎగుమతి చేసే ప్రయత్నం చేయాలి బియ్యాన్ని. అప్పుడు మాత్రమే ఈ పండిన పంటకు సరిపడా అవుతాయి. రైతులను కూడా చైతన్యవంతం చేసుకోవాలి. ఒకనాడు కేసీఆర్ గారు వరి వేసే ఊరి అనడా లే తర్వాత సంగతి ఎట్లా అన్నారో నిలబెట్టింది కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అదే చెప్తున్నారు, వరి వేయద్దు అంటారు. నేను కూడా అది చెప్తున్నాను, ఎవరైనా వరి కొంచెం తక్కువ చేద్దాం అనుకున్నాను. వరి తక్కువ చేద్దాం అనుకుంటే మరి అవకాశాలు ఉన్నాయా? కూరగాయలు పెడితేనేమో టమాటాల ధరలు ఆటాన పడిపోతాయి, పాలన పడిపోతాయి, ఒక్కోసారి 100 రూపాయలే. ఉల్లిగడ్డ పెడదామంటే ఉల్లిగడ్డ ₹6 పోతుంది, 10 ధరలు పెరుగుతాయి. అంటే ఏంటంటే పక్క రైతుకు ఎందుకు రైతులు పెడుతున్నారు, రైతులు పిచ్చోళ్ళకి పెడతలేదు మరి. ఎందుకంటే కనీసం గ్యారెంటీ ఉన్నది, ప్రభుత్వం కొంటది మంచి చోటు అని ఆశపడి ఆ ఉన్న హల్లి సున్నా అయినా వస్తుందని చెప్పి నా ఉద్దేశం. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు ఎందుకుందంటే మద్దతు ధరల ప్రకటన కేంద్ర ప్రభుత్వాన్ని, మద్దతు ధరల విధానమే తప్పుకుంది అంటున్నాను. మద్దతు ధరల విధానం ఎంత తప్పుకుందంటే శాస్త్రీయంగా చేస్తలేదు. బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు అనవచ్చు, గతంలో మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు కేవలం 1300-1400 ఉన్న అది ఇప్పుడు 2460 రూపాయలు చేసినాం కదా వరి. అదేలో చాలా మారింది కదా. కానీ ఒక వరి ఉత్పత్తికి మేము స్వతంత్ర రైతు సంఘాల తరఫున పూర్తి దేశమంతా రాష్ట్రాన్ని తిరిగి మేము పరిశోధన చేసింది ఏంటంటే శాస్త్రీయంగా ఈ పద్ధతి ధర నిర్ణయం అవుతుంది. అప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇప్పుడు కూడా బీజేపీ అనేసి అంట. ఎందుకంటే మద్దతు ధరలు ఎందుకు అవుతలేదు అంటే శాస్త్రీయంగా లెక్క కట్టాలని మొదలు భూమి నుంచి మొదలు పెట్టాలి. చాలా మంది రైతులు భూమిని లెక్క తీసుకోరు. అరే కౌలుకి ఇస్తే మీకు 10,000 వస్తాయి కదా అంటే ఏ దేవుడిచ్చిన భూమి సార్ అంటారు. కనుక భూమి కౌలు నుంచి మొదలుకొని విత్తనం నుంచి మొదలుపెట్టి పంట కోత వరకు మార్కెట్ తరలించే వరకు లెక్కలు పెడితే ఇంటిల్లి బాగా కష్టం చేస్తారు కదా శ్రీనివాస్ గారు, దానికి కూడా లెక్కలేదు. మా రెక్కల కష్టం ఏం చేసినామంట. ఈ 2 లెక్కలు తీసుకుంటే ఇప్పుడు 2360 రూపాయలు, 2470 రూపాయలు అస్సలు సరిపోంటున్నాను. 3500 రూపాయల క్వింటాల్ వడ్లైనప్పుడే స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ ప్రకారం ఇప్పుడైతే అల్లిగాలి ఉన్నాయి. కనీసం 50% కాకుండా 40% అన్న ప్రజలు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది అంటున్నాం. ప్రస్తుత సమస్య స్పష్టంగా కనపడుతుంది, ఏనుగంత సమస్య కనపడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏమో నిమ్మకు నీరెత్తినట్టు ఊరుకుంటుంది, అక్కడే రైతులు పడిగాపులు పడుతున్నారు. ఒక చిన్న ఉదాహరణ, నేను ఒక చిన్న కిష్టాపురనే గజ్వేల్ దగ్గర ఒక ఊరికి వెళ్ళాను. అక్కడ సర్పంచ్ గారికి వెళ్ళి ఏమని అంటే నువ్వు పెట్టుకున్నావు మొత్తం నీ లారీలు పంపినావు, మా అంత ఇక్కడనే ఉంది. దాదాపు 70-80 లారీల సరుకు రోడ్ల మీద ఉన్నది, ఒక 3 లారీలు రైస్ మిల్కి పోయింది. ఆ సర్పంచ్ చెప్పిండు, సార్ రామ్మోహన్ రావు సార్ చూడండి, నేను 3 పంపినా కదా, ఇదే రైస్ మిల్ దగ్గర పోదామని ₹1,000 రైస్ మిల్ దగ్గర పోయింది. 300 లారీలు అక్కడ ఉన్నాయి, నాది 230 నెంబర్. సార్ ఏం చేయాలి, నేను వైనాన్ని మీరు డొల్లి పెడుతున్నారు అన్న. అంటే ఎట్లా ఉందంటే పరిస్థితి, ఇక్కడ కొలిపించే కాంటా అయిన తర్వాత అసలు రైతుకి ఏం సంబంధం ఉండదు. ఎప్పుడైతే ఐకేపీ కేంద్రంలో కాంటా అయిన తర్వాత రైతుకు సంబంధం ఉండదు. కాంటా కాగానే బిల్లు ఇచ్చేయాలి, తర్వాత బిల్లు 10 రోజులకు పైసలు వస్తాయి అనుకోవాలి. కానీ ఏమైతుంది, రైస్ మిల్ దాకా ఏం పడిపోవాలి, రైస్ మిల్ కాడ ఖాళీ చేయాలి. ఈడ 5 కిలోల హమాలీల దోపిడీ నుంచి మొదలు, హమాలీల దోపిడీ బాగున్నది, హమాలీల దోపిడీ నుంచి మొదలుకొని రైస్ మిల్ దాకా. రైస్ మిల్ దగ్గర 10 నుంచి 20 రూపాయలు ఒక్క సంచికి వాళ్ళు హమాలి డిమాండ్ చేస్తున్నారు. రైతుకు సమస్య లేదు కదా, రైతు సంబంధం లేదు కదా. ఇక్కడ కాంటా అయిపోయింది, ఎత్తేసిండ్రు. అక్కడికి లారీ పోయిన తర్వాత కూడా అక్కడి నుంచి 10-20 రూపాయలు మళ్ళీ హమాలి డిమాండ్ చేస్తారు. ఎక్స్ట్రా రైస్ మిల్ ఇచ్చేదానికన్నా 10 రూపాయలు డిమాండ్ చేస్తుంది క్వింటాల్కు. అటువంటిప్పుడు ఏమైతుంది, మళ్ళీ అక్కడ రైతు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. చివరికి అక్కడ మళ్ళీ 2 కిలోలు 3 కిలోలు తరుగు పోయి చివరికి రైస్ మిల్ జరిగాకల్లా పంచపాండవులు ఎంతమంది అంటే మంచం కోళ్ళ వాళ్ళ 4 అని 2-3 రాసి 2 కొట్టేసినట్టు అవుతుంది. రైతు కష్టాలు చెప్పుకుంటే భారతం అవుతుంది. శ్రీనివాస్ గారు స్పష్టంగా చెప్తున్నా, కష్టపడుతున్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. టీఆర్ఎస్ ఇట్లా అధికారం లేదు, నేను వాళ్ళు ఇప్పుడు చేసేది ఏంటి, ధర్నాలు చేయాల్సిందే, రాస్తారోకలు చేయాల్సిందే. వాళ్ళు రైతుల కష్టాలు ముందు పెడతారు, వాళ్ళు పెడుతున్నారు. ఇవాళ రామచంద్రరావు గారు కూడా తిరుగుతున్నారు, నేను అభినందిస్తున్నాను. ప్రజల కష్టాలను తీసుకొని ఒకరి మీద ఒకరి నెపం మోపుకొని ప్రజలకు ముఖ్యంగా రైతులకు అన్యాయం చేయకమని నా విజ్ఞప్తి. ఇప్పుడు మొత్తం రైస్ మిల్లర్ దాకా పోయే బాధ్యత తీసేయండి. కాంటా కాగానే ఐకేపీ కేంద్రాల కాంటా కాగానే బిల్లు ఇచ్చేయండి. మీరు ఏం చేసుకుంటారు, దాన్ని పారవోసుకుంటారా, పట్టించుకుంటారా, తీసుకుపోయి రైస్ మిల్కి అప్పచెప్తారా, బజార్ల వారు వస్తారా, మీ ఇష్టం అంటున్నాను. కానీ ఈ సంబంధం ఏదైతుందో అక్కడ దాకా తీసుకెళ్ళి అక్కడ రైస్ మిల్ వాడు తీసుకున్నాకనే మీకు బిల్లు ఇస్తామంటే తప్పు.
ఏదైనా సరే ఇంకొక 15 రోజులు కొనకపోతే ఇప్పటికే నా ఉద్దేశం ఏంటంటే రైతులు 400-500 బోనస్ ఎప్పుడు వస్తుందో తెలియదు కనుక బోనస్ పక్కన పెట్టాలి, కనీసం ఉన్నదానికి 200 తక్కువ అమ్ముకుందామని చెప్పి 2500-2600 సన్నబొట్టు. ఇప్పుడు యాక్చువల్గా 23,460 500 ఈ మనకు బోనస్ రావాలి. ఆ బోనస్ పక్కన పెట్టి కనీసం మద్దతు ధర కన్నా మన 100-200 ఎక్కువ అమ్ముకొని సగం ఖాళీ అయింది. ఇప్పుడు 50% పోయినాయి అంటే 30% వీళ్ళు కొన్నారు, ఇంకో 20% దళాలకు అమ్ముకున్నారు. వాళ్ళ లారీలు పోతున్నాయి, మళ్ళీ ఇవి అనుకుంటారు రైస్ మిల్లర్లే కొంటారు. రైస్ మిల్లర్లు కూడా ఏం చేస్తున్నారు, రైతుల పేరు మీద మళ్ళీ అక్కడ పెడుతున్నారు. దాంతో ఏమైంది, ఈ రైస్ మిల్లర్లు కూడా కుమ్ముక్కై వాళ్ళ లారీలు ముందుకు పోతున్నాయి, రైతుల లారీలు వెంట ఉంటున్నాయి. ఇదంతా పెద్ద కుంభకోణం. మనకు కస్టమ్ రైసింగ్ మన మిల్లింగ్ ఏదైతుందో సిఎంఆర్ ఉందో పూర్తిగా